మా ఈ అరకు ప్రయాణంలో అయితే మనం ట్రైబల్ మ్యూజియం అయితే వచ్చామండి. ఇక్కడ చూడండి, అంటే అరకులోనే మంచి ఫేమస్ అయిన మ్యూజియం అనమాట ఇది. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మనం లోపలికి వెళ్తున్నాం. ఇక మన వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. టికెట్ లేకుండా వెళ్ళకూడదు, టికెట్ తీసుకు. ఇక్కడైతే మనకి ఛార్జెస్ అయితే పెట్టారు, టికెట్ ఛార్జెస్ అవి చూడండి. పెద్దలకైతే 60, అలాంటి చిన్నపిల్లలకైతే 30 అట. మొత్తం ఇక్కడ ట్రైబల్ మ్యూజియం మొత్తం చూపిస్తాం. మనోడైతే ఇక టికెట్ కోసం అయితే లైన్ అయితే కట్టాడు. మేము మార్నింగ్ రావడం వల్ల అంత రద్దీగా లేదు అంత, కానీ మామూలుగా కరెక్ట్గా ఈవినింగ్ టైంలో కానీ మంచి రష్గా ఉంటుంది. ఇక్కడ మన మెట్రో ట్రైన్లో ఎలా ఉంటుందో అలా అయితే ఇప్పుడే ఒక వాటర్ ఫాల్స్ కదా వెళ్ళాం. మీకు అది చూపించలేకపోయాం. మేము తెచ్చుకున్న గుడారం అయితే దొంగలించారు. అప్పుడు మాకు చాలా బాధగా ఉంది. అయినా సరే రెట్టింపు ఉత్సాహంతో ఆ బాధ నుంచి కోలుకొని మీకు ట్రైబల్ మ్యూజియం అయితే చూపించడానికి అయితే వచ్చాం. మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూస్తే మనకి ఒక వాటర్ పూల్ లాగా ఒకటి అయితే కనిపిస్తుంది ఉంది. చూడండి ఎంత రేటుగా ఉందో. ఇదే మ్యూజియం, మొత్తం అరకు ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ ట్రైబల్ కల్చర్లో అయితే లోపల రకరకాల అడ్వెంచర్స్ అయితే మనం చేయొచ్చు. రోప్ కోర్స్ అనమాట ఇది మొత్తం. చూడండి రోప్ ఎలా ఉందో. ఇక్కడ నుంచి రోప్, ఇదంతా రోప్ అనమాట, కరెంట్ వైర్స్ కాదు. రోప్ కోర్స్ అంటారా దీన్ని. 800. దీనికి రోప్ కోర్స్ అయితే 300 అట పెర్ హెడ్. బోటింగ్, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. 75 రూపీస్ ఉంది. ఇది పెర్ హెడ్ 75 రూపీస్. ఇక్కడ వాటర్ పూల్ ఉంది నీట్ గా. ఇక్కడ చూడండి, ఇది అదే రోప్ కోర్స్ చేస్తున్నారు కదా దానికి అదనమాట. ఇక్కడ మనకి హెల్మెట్ అది నీట్ గా వేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఇలా ఎక్కి కదా రోప్ మేడ్ సైక్లింగ్ అనమాట ఇది. చూడండి ఎలా ఉందో, రోప్ సైక్లింగ్ అట ఇది. చూడండి అక్కడ ఎలా ఉందో. ఇది ఇలా ఇక్కడ వరకు. ఇక్కడ మన వాళ్ళైతే ఒకసారిగా ఫోటోలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ దిగేస్తున్నారు. టూరిస్ట్ గ్యాలరీ అంటే మన గ్రామీణ ప్రజలు కానీ గిరిజన ప్రజలు కానీ వ్యవసాయం కోసం ఏదైనా పని కోసం ఉపయోగించే రకరకాల పనిముట్లు అయితే ఇక్కడైతే భద్రపరిచారు. అది ఒక ప్రభుత్వం. మీరు సడన్గా చూసేటప్పటికి ఇక్కడ నిజంగా మంచి ఉన్నాయేమో అని సడన్గా ఇచ్చింది. చూడండి ఇక్కడ మంచి అన్నట్టు ఉంది. ఇవి మన వాళ్ళు వాడే సంవత్సరం ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ లోపలికి వచ్చాము. ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ మన పూర్వీకులు పట్టుకుని వాడేవారు. సినిమాలో చూసేవారు, తెలుసు మాకు. కొడవలి ఇప్పుడైతే కంతులు వచ్చేసి అన్ని వస్తాయి. ఇది ఒకప్పుడు కొడవలి కొయ్యడానికి బాగా ఉపయోగించాలని ఇక్కడ రాశారు. నెక్స్ట్ అన్ని చెప్పాల్సింది అది గంటట రోడ్కా కౌబెల్ గంటలో. వావ్, సినిమాలో చూసేవాళ్ళు ఫైట్లు చేయడానికి ఉపయోగించాడు. యాక్చువల్లీ ట్రెడిషనల్ బాగుంది. కొట్టికల, దీన్ని కొట్టికల తీసుకుంటా. కొట్టికల మొత్తం కోటలే. ఓకే, వ్యవసాయం కోసం వాడే రకరకాల పనిముట్లు అయితే ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశారు. అంటే మన పురాతనంగా వాడే వస్తువులను అయితే మనకి భావితరాలకి అప్పట్లో ఏ విధంగా వాడేవారు అనే
ఒక చూపించడానికి వాడారు. అది చూస్తే అది చెక్కతో చేసిన చదును చేసే పరికరం అనమాట అది. ఇప్పుడైతే నాగళ్ళు ట్రాక్టర్లు అన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో ఇవే కదా వాడేవారు. ఈ యొక్క గుడారాలు గోడల మీద ఏదో ఒక అర్థాన్ని ఇచ్చే చిహ్నాలు అయితే వీళ్ళు వేశారు. డిఫరెంట్ యానిమల్స్ ఇక్కడ మనకు కనబడుతున్న. ఇంట్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ ఈ మ్యూజియంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాని యొక్క ప్రాముఖ్యత గొప్పతనం గురించి అయితే చాలా భద్రంగా పదిలిపరిచారు, ఫ్యూచర్ జనరేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. ఇవన్నీ ఒక ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంతో బాగా ఆదరించే దింసా డ్యాన్స్ యొక్క ప్రతిమలు అయితే ఇక్కడైతే పెట్టారు. అరకులో ఉన్నావా లేదు డిఫరెంట్ ప్రాంతానికి వెళ్ళామా, ఈ మ్యూజియం బయట ఒకలా ఉంది అరకు, మ్యూజియం లోపల ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టామేమో అన్నట్టుగా ఉంది మ్యూజియం మొత్తం కూడా. ఇక్కడ చూడండి, ఎక్కడికైతే అక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. చూస్తే మన అరకులో కళ్ళు అనేది ఫేమస్ కదా, న్యాచురల్గా దొరికే ఒక లోకల్ ట్రెడిషనల్ లిక్కర్ అంటారు. ఇది ఇంకా సింబాలిక్గా అయితే మనకు చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, కళ్ళు ఎక్కుతున్నట్టు, ఇక్కడ తాగుతున్నట్టు, ఇక్కడ ఒక న్యాచురల్గా దొరికే ఒక ఫేమస్ ఇక్కడైతే ఫేమస్. ఎప్పటికప్పుడు కొత్తగా రెడీ అవడానికి ఎప్పటికప్పుడు వాటర్ కానీ ఉన్నాయి. ఆఫీస్ రూమ్ ఎలా ఉంటుందని ఎప్పుడు అనుకో మనం, ఇది కొత్తగా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇక ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ సమావేశాలకి అది చల్లగా తిరిగి కూర్చోడానికి కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడైతే మనము ఐటీడీఏ పాడేరు రెనోవేషన్ ఆఫ్ గ్యాలరీస్ అని చెప్పేసి ట్రైబల్ మ్యూజియంలో మొత్తం ఫొటోస్ గ్యాలరీ మొత్తం అంతా ఇక్కడ అయితే మనకి స్టోర్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే దీని మీద మనకి రాసి ఉంది. ఒకసారి వెళ్దాం మనం లోపలికి. ఇక్కడ స్క్రిప్చర్ కూడా చాలా నీట్గా అయితే చెక్కారు. చూడొచ్చు, ఇది ఒక రాతి మీద చెక్కబడ్డ ముక్కు పెద్దది, కళ్ళు చిన్నది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు చేశారు. ఇప్పుడైతే మనం ఆదివాసీ దేవాలయం అనే దానిలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఒకసారి మీరు అది చూడొచ్చు. అయితే ఇల్లు, వేటగొడ్డలి, ఖడ్గం, బల్లు ఇవన్నీ వీళ్ళ యొక్క ట్రెడిషన్ అనమాట. చూడండి, ఇక్కడ ఈయన బాణం వేస్తున్నాడు, ఆయన అక్కడ పాటలు బాగా జరుగుతున్నాడు. మీరు చూడొచ్చు, చాలా ఇది మన ఆదివాసీలు పూర్వీకులు వేటాడే టెక్నిక్స్ లో ఈ యొక్క భాగము. బల్లెం వేయడము, బాణం కొట్టడము ఇవన్నీ కూడా వాళ్ళు వేటాడే పద్ధతుల్లో ఒక్కొక్క రకమైన రకాలు అవన్నీ కూడా ఇక్కడ చాలా భద్రంగా పొందుపరిచారు. ఇది ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే కొన్ని జనరేషన్కి ఇవి ఏమీ తెలియకపోయినా సరే దానివల్ల ఇలాంటి ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం వల్ల ఇవన్నీ అయితే మనకు బాగా గుర్తుంటాయి. చూస్తున్నది ఆదివాసులు ఘోరమైన వేటాడే టెక్నిక్ ఇది. వారు మనకి ఇక్కడ అందాక చూపించినటువంటి బళ్ళు, బాణం వాటితోటి ఇక్కడ వాళ్ళ ఆహారానికి వేటాడే పద్ధతులు, దాన్ని ట్రెడిషన్ని మనకు తెలిసేలాగా ఇది ఒక చిన్న
చిన్నగా చేశారు. అలాగే చూడండి ఆన్ బిల్స్, మనకి గ్రైండర్స్, మిక్సీలు అన్నీ వచ్చేసాయి. వీళ్ళు తిరగలి, అలాగే రోకలి వాటితోటి దంచి అవి ఇలా కొన్ని వాళ్ళకి ఉండేవి. వాళ్ళు అది ఇప్పుడు చాలా పల్లెటూరులో ఇప్పటికి ఇవే యూజ్ చేస్తున్నారు. మనకి ఇవి ఇప్పటికీ మనం అయితే మర్చిపోవడానికి ఇలాంటివి కూడా ఇలాంటి మ్యూజియంలో పెడుతూ ఉంటారు. చూడండి పనస చెట్లు కూడా చాలా చక్కగా అయితే ఇక్కడ రూపొందించారు. యాక్చువల్గా ఇక్కడ ఇంకా వీళ్ళు ఉన్నారా అన్న భ్రమ. అలాగే ఇది జాలర్లకు సంబంధించింది. ఇక్కడ అడవి మన ట్రైబల్స్ లో జాలర్లు వాళ్ళు చేపలు పెట్టే బుట్ట, అలాగే వాళ్ళ యొక్క జీవనశైలి మొత్తం అంతా కూడా ప్రతిబింబించేలా ఇక్కడైతే మనకి చాలా చక్కగా అయితే కత్తులతో, చాకులతో, వాటితో కోసి నీట్గా కాయగూరలు అది తింటారు. ఇప్పుడైతే మిషన్స్ కూడా వచ్చాయి. కానీ ఆదివాసులు మాత్రం ఇప్పటికీ కూడా దాన్ని కత్తిపేట అంటారు. చూడండి ఇది మొత్తం విలేజ్ లో వీళ్ళు ఉండే ఒక హోమ్ కల్చర్. కూరగాయలు పెట్టే వాళ్ళ ఇలాగని చెప్పేసి వాళ్ళు సామాగ్రిలు దాచుకునే మొత్తం కూడా ఇక్కడ మనకి పెట్టారు. నూనె బొట్టులు, ఈ మినీ సూపర్ మార్కెట్ లాంటిది వాళ్ళకి. ఇంట్లో ఎలా చేసుకుంటారు మనం అయితే నిల్వ చేయడానికి చాలా రకాల డబ్బాలు యూజ్ చేస్తున్నాం. కానీ అప్పట్లో ఆనపకాయలతో తయారు చేసి అక్కడ నిల్వచ్చుకునేవాళ్ళు చాలా రకాలు. వీటినేమో అన్నాన్ని ఆవిరి చేయడానికి యూజ్ చేస్తారు. ఇవేమో నూనె పొట్టులు అంటారు. ఇక్కడ ఇది చూడండి, ఇది ఆనపకాయ. వీటిని పైన కట్ చేసి నీటిని అయితే స్టోర్ చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మనం చూడొచ్చు. ప్రకాష్ అయితే చూసి ఆశ్చర్యపోయాడు. మా పద చూసుకున్న వాళ్ళంతా కూడా ఇది చాలా అప్పట్లో ఒక ఇల్లు అయితే ఇలా ఉండేది. చూడండి, ఒక చిన్న పల్లెటూరు మధ్యతరగతి కుటుంబం. ఇక్కడ మన ఆదివాసీలు చాలా చక్కగా వాళ్ళ పూజ సామాగ్రిని అయితే ఇక్కడ భద్రపరిచారు. ఇదంతా వాళ్ళ పూర్వకమూలంగా ఉన్నది. వీళ్ళ పూజ విధానం ఎలా ఉంటుందో చూపించడానికి మనకి యొక్క పెట్టినట్టు తయారు చేశారు. ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏంటంటే, ఈ ఆదివాసీ దేన్ని పూజిస్తున్నాడని మేము తెలుసుకునేలోపు మాకు తెలియకుండా మా మైండ్లో స్ట్రైక్ అయింది. ఎదురుగా సూర్యుడు అయితే ఉన్నాడు. నిజంగా చెప్పాలని వచ్చి, కానీ వీళ్ళు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క ఎలకల ఎర అని చెప్పేసి ఈ ఐటమ్స్ తోటే వాళ్ళు ఎలకలు అనేవి బంధిస్తారు. ఇంట్లోని వాళ్ళ పండగ టైంలో గట్టా వాళ్ళ ధాన్యాన్ని అనేది తినే ఎలకలు పట్టుకోవడానికి వీళ్ళు ఇలాంటి టెక్నిక్స్ అన్ని చాలా నీట్గా ఉపయోగిస్తారు. అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వాళ్ళ జీవన విధానాన్ని ప్రతిబింబించే ప్రతి పరికరాన్ని, ప్రతి పనిముట్టుని ఇక్కడైతే మనకి చాలా పొందుపరిచారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు. నాగుల చవితికి మనం పూజించే బుట్ట ఇది కూడా ఇది. చూడండి, మీరు చూస్తున్నారు చక్కగరిట్లు, రాగి బూంది తయారు చేసే బుట్ట అంటాయి. మీరు బుట్ట రాగి తయారు చేసే బుట్ట అంటారు. రాగి బూంది తిరగలి ఇప్పటికీ ఇది చాలా విలేజ్లో యూజ్ చేస్తారు. పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన మా పూర్వీకులు చూడొచ్చు. మనం ఆదివాసుల యొక్క సాంస్కృతిక భాగంలో వాళ్ళ యొక్క రెస్పెక్ట్ అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోకుండా చాలా చక్కగా అయితే దీన్ని భద్రపరిచారు. ఇది రాగి బూంది తయారు చేయటం విధానాన్ని కూడా వాళ్ళు మనకి ఎంతో చక్కగా చూపించారు. నేను మీకు చూపిస్తాను చూడండి. చూద్దా మనకి ఇక్కడ గ్లాస్ తోటి కవర్ చేయడం వల్ల మనకి చూడడం కావలేదు, కానీ లోపలికి వెళ్ళి కూడా మొత్తం అంతా నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మన ఆదివాసీలు మండ్రికియా
అనగా రాగి పిండితో తయారు చేసే ఒక వంటకం. ఆ వంటకాన్ని ఎందుకు తయారు చేస్తారన్నది కూడా వాళ్ళు ఎంతో చక్కగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా పూర్వకాలం నుండి ఈ ప్రాంతంలోని ఆదివాసీలు అనేది చైత్ర మాసంలో మండుకి అనే పండగ అయితే జరుపుకుంటారంట. ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా ప్రతి ఇంటికి కొంత మోతాదులో రాగులను సమకూరుస్తారట. సమకూర్చి ఈ మండుకి అనేది తయారు చేస్తారట. చూడండి, ఇది ఇప్పుడు మనం చెప్పిన ఈ మండుకి అనే పండగని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఉపయోగించే పరికరాలు మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి వాళ్ళ జీవనశైలిని ప్రతిబింబించేలా మనకి ఇక్కడైతే భద్రపరిచారు. అది ఒకసారి మీరు కూడా చూడండి. పండగ సందర్భంగా ఒక మనిషిని ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ మనకి వాళ్ళు చూపించే ప్రయత్నం అయితే చేశారు. డింసా డాన్స్, అలాగే దానికి ఉపయోగించే పరికరాలు. డప్పు, లిడక, అలాగే తుడుము, ఇవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసేవారు. ఇప్పుడైతే యూజ్ చేస్తున్నారు లేదో మనకి కొద్దిగా పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పైన కూడా ఇంకా ఎంతో విలువైన మా పదా చూసుకున్న టీం అయితే మాత్రం ఇప్పుడు మీకు ఇవన్నీ చాలా చూపించడం కోసం చెప్పేసి వచ్చాము. ఇప్పుడైతే మనము అటు కుక్కల సంబంధించిన సమాచారం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళైతే అడవిలో మొత్తం ఈ యొక్క రకమైన అన్ని రకాల పళ్ళను స్వీకరిస్తూ వీటిని మార్కెట్లో అమ్ముకొని ఎంతో కొంత డబ్బు అనేది వీటి ద్వారా సంపాదిస్తూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆదివాసులు అడవిని దైవంగా భావిస్తారు. వారు పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్ళు అడవిలో దొరికే వివిధ కాయగూరల్ని అన్నిటినీ సేకరించి వాళ్ళకి సరిపడా వాళ్ళు ఉంచుకుని మిగతాది ఇక్కడ వారపు సంతల్లో అయితే అమ్ముతారని చెప్పేసి ఇక్కడ మనకి తెలిసింది. చూడొచ్చు మష్రూమ్స్, చింతకాయలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అడవిలో దొరుకుతాయి. ఆ దొరికిన వాటిని వాళ్ళు స్టోర్ చేస్తారన్నమాట. మనం చూడొచ్చు, ఇది వ్యవసాయానికి సంబంధించింది. యాక్చువల్గా ప్లేన్ భూముల్లో అయితే ఎవరైనా వ్యవసాయం చేస్తారు. ఇది పోడు భూముల్లో వ్యవసాయం చేసే టెక్నిక్ ఇది. అది ఎంతో చాలా చక్కగా రూపొందించారు. ఇది మనకి తెలియడం కోసం మెట్టు వ్యవసాయం అంటారు. సరిగ్గా వాటర్ కానీ ఏమీ లేకపోయినా సరే వీళ్ళు కొండని నీట్గా అలాగా చక్కగా ఒక నార్మల్గా చేసేది మెట్టు వ్యవసాయం. చదివించే పరికరం మొత్తం ఇది మెట్టు వ్యవసాయం. అంటే పొలాన్ని మెట్లుగా విభజించి వ్యవసాయం చేయడం. అలాగే ఆ పైన ఉన్నదైతే మాత్రం పోడు వ్యవసాయం అంటారు. అంటే కొండని నీట్గా దాన్ని చదును చేసి పండించే టెక్నిక్ అది. వీళ్ళు ప్రతి వారం కూడా వీళ్ళు అడవిలో దొరికే ఈ యొక్క కాయగూరలను అన్నింటినీ కూడా సేకరించి వారపు సంతలు అనేవి వీళ్ళు నిర్వహిస్తారు. అందులో ఈ పట్టుకెళ్ళి విక్రయించడం, అలాగే దాని ద్వారా సొమ్ము చేసుకోవడం, ఇవన్నీ చేస్తారు. చూడొచ్చు, అది మనకి వాళ్ళ ట్రెడిషన్ని ప్రతిబింబించేలా చాలా చక్కగా దీన్ని అయితే రూపొందించారు. దానికి అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నది భగత తెగ. మొత్తం 17 తెగల్లో ట్రైబల్స్లో ఈ తెగ ఎప్పటి నుంచో చాలా పురాతనమైందంట. వాళ్ళ యొక్క తెగ సంస్కృతిని మనకి ప్రతిబింబించేలాగా చాలా చక్కగా ఇవన్నీ మనకి డిజైన్ చేశారు. చూడొచ్చు. ఇదైతే గదబ తెగ. ఇది పాడేరు ఏజెన్సీలో చాలా ముఖ్యమైన తెగగా ఇది గుర్తింపు చెందింది. అలాగే ఈ యొక్క గదబ తెగ అనేది ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఈ తెగకి ఎక్కువ గుర్తింపు ఉందని చెప్పేసి మనకి తెలిసేలాగా ఇదైతే మనకి పెట్టారు. చూడొచ్చు వాళ్ళ యొక్క ఇల్లు యొక్క డిజైన్స్. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇదైతే ఆదిమ తెగ
మనువాడి పద్ధతులు ఇక్కడైతే చాలా చక్కగా వివరించారు. చూడొచ్చు ఆ యొక్క మనువాడే పద్ధతులు. ఇది పూర్తిగా హిందూ మతానికి కూడా భిన్నంగా జరుగుతుంది. వీళ్ళు మనువాడే పద్ధతులు కూడా వాళ్ళ ట్రైబ్కి సంబంధించి ఒక్కొక్క తెగకి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయానికి తగ్గట్టుగా వీళ్ళైతే వాళ్ళు మ్యారేజ్ సిస్టమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ తెగల్లోని చాలా వరకు వాళ్ళ తెగ సంస్కృతిని వాటిలో ఇప్పుడు ఇలా ఒకరి మీద ఒకటి ఊసుకోవడం అనేది మన యొక్క వివాహ ఘట్టంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే సరదాగా గీశారు ఈ బొమ్మలు అనుకున్నాం, కానీ దీనికి కూడా ఒక చరిత్ర అదే ఒక సాంప్రదాయంగా జరిగే ఒక ఘట్టానికి ఇది ఒక సూచన అని చెప్పేసి మాకైతే తెలిసింది. ఇదైతే మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచింది. మా పదా చూసుకున్న టీం అయితే మాత్రం చాలా ఆశ్చర్యంగా దీని గురించి ప్రతిదీ కూడా రీసెర్చ్ చేయడం కోసం చదువుతున్నారు. మమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఉంది, మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. మీకు ఇది కిందకి వెళ్ళినారు చూపెడతాను. ఇది ఆదివాసులు పూజించే గుడి, దేవాలయం. ఇటువంటి దేవాలయం గురించి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు, ఇది వాళ్ళ దేవాలయం. వాళ్ళు దేవాలయంగా భావిస్తారు. మనకు కూడా ఇది దేవాలయమే. ముత్తాదార్ హౌస్ అంటారంట. ఆదివాసీలు ఒక వారి జీవన విధానం ప్రతిబింబించేలాగా వస్తువులు అయితే పొందుపరిచారు. చూడండి, చేపలు అయితే పట్టుకున్న తర్వాత తెచ్చుకోవడానికి ఒక చేపలు అయితే ఒక వాడే ఒక పరికరం. అక్కడ చూడండి, మన ఇంట్లో వాడుకుంటాం కదా, మన ఇంట్లో మనం బిందెలు కానీ రకరకాల సామాన్లు అయితే ఉంటాం కదా. ఇది ఆదివాసీల రకరకాల సామాన్లు అనమాట, ఇంట్లో వాడుకునే రకరకాల సామాన్లు కానీ అవి. అక్కడ చూడండి, ప్రతి కూడా ఇది ఒక మట్టితో కాకుండా చూడండి, ఏదో ఒక రాగి అనుకుంటా. అప్పట్లో అయితే వాళ్ళు మట్టితోటి కానీ రాగితో కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మట్టితో తయారు చేసిన రకరకాల పరికరాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. అలాగే అక్కడ చూడండి, పెట్టకూడట. పెట్టల కోసం అలాగే పెట్టలో పెంచుకోవడం, పక్షులు పెంచుకోవడం, రకరకాల ఇవి పెంచుకున్నారు కదా. వాళ్ళు మ్యాక్సిమం ఇంటి దగ్గర పెంచుకున్నారు. ఇది ఒక విషయం చెప్పాలి ఏంటంటే, గిరిజనులని వాళ్ళు ప్రతి వస్తువుని అయితే మట్టితో కానీ లేదా చెక్కతో కానీ తయారు చేస్తారు. అలా అడిగి పంచాయతీ తీర్థులు. ఇందులో కాయిన్స్ ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్, ఇంకా 5 పైసా 10 పైసా అన్న, ఇలా చాలా రకాలైన కాయిన్స్ అప్పట్లో ఉపయోగించే కాయిన్స్ అన్ని హారాలుగా పెట్టి ఇక్కడ ఉపయోగించేవాళ్ళు అనమాట. చూడండి, ఇవి 25 పైసా 50 పైసా చాలా ఉన్నాయి. ఇది 1 రూపీ కాయిన్స్ తయారు చేసిన హారాలు. ఇది సలార్ మూవీలో వరద వాడిన మెడకంఠం. ఇదే కాఫీ కొట్టాడని చెప్పు. మెడ దీన్ని కొంచెం లావ్ చేసి సలార్లో ఉపయోగించారు అంతే. మనం గ్యాలరీలోకి అయితే వచ్చాము. ఇక్కడ మన ఆదివాసులకు సంబంధించిన ప్రతిదీ కూడా గ్యాలరీలో పొందుపరిచారు, అది మీరు చూడొచ్చు. ఇప్పటిదాకా చెప్పినంత మీరు అబద్ధం అనుకోవచ్చు, బట్ ఈ ఫోటోలు అయితే నిజం చెప్తాయి. చూడండి, ఉంటారు. కన్వర్షన్ అవుతుంది. ఇప్పటి వరకు మేము చెప్పిన ప్రతిదీ ఇదే వారపు సంత. వాళ్ళ యొక్క ముక్కుకి చెవికి వాడే ఇది హారాలు. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి దాన్ని కంపేరింగ్. తెలిసే ఉంటుంది ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇంకా ఇది వారపు సంత చెప్పాను కదా. వాళ్ళు అడవి నుంచి సేకరించిన ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైతే సేకరించారో అవన్నీ కూడా వాళ్ళకి సరిపడా ఉంచుకుని మిగిలిన వాటిని వారపు సంతలో తీసుకొచ్చి అమ్ముతారు. అక్కడ వాళ్ళకి అన్నీ కూడా దొరుకుతాయి. వాళ్ళకి కావాల్సినవి కూడా అప్పుడే వాళ్ళు అన్నీ కొనుక్కుంటారు.
వీళ్ళు ఇక్కడ ఎక్కువ జీపులు వాడతారు. దానికి కారణం ఏంటంటే మిగతావి ఘాటీలు వస్తాయి. ఇవైతే కాలువేలు పెట్టుకునే మెట్టులు మీరు పిల్లల్లో చూసి ఉంటారు. ఇక్కడ చూడండి. ఇది మనువాడే పద్ధతుల్లో ఇందాక ఇది ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాను కదా. వాళ్ళు చూడండి ఇలా చేయడం వల్ల అది దగ్గర వాళ్ళకి మ్యారేజ్కి అంటే మనం ఒక వేరొకరిని ఇంకొకరు పెళ్లి చేసుకోవడానికి ఇది ఒక చిహ్నం. చూడొచ్చు మీరు. ఇక్కడ వారికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా ఈ మ్యూజియంలో అయితే పొందుపరిచారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం కనుక్కున్నగా తెలిసింది ఏంటంటే ఇది వాళ్ళు మెడకు పెట్టుకునే పటోడా అంటారు దీన్ని. చూడండి మెడకి వేసుకుంటారు. మీరు చూడొచ్చు ఇది ఇది మనకి వాళ్ళ జీవనం అయితే వాళ్ళు ఇది చిన్నపాటి కొలను చూస్తున్నాం. ఇదైతే మ్యూజియంలో పెట్టారు. ఇది వాయిద్య పరికరాలు. ఇక ఎప్పుడు కూడా జనాలతో కిటకిటలాడుతుంది. అన్ని పడిసుకోవచ్చు. అదే చెత్తారు కాదు. ఇక్కడైతే పొద్దుతిరుగుడు పువ్వులు కూడా ఉన్నాయి. అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే పొద్దుతిరుగుడు పువ్వులు ఎందుకు ఈ పేరు వచ్చిందంటే పొద్దు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతాయని వీటికి పొద్దుతిరుగుడు పువ్వులు అని పేరు వచ్చింది. వీటిని ఇంగ్లీష్ లో సన్ఫ్లవర్స్ అంటారు. ఇది పొద్దు ఇటువైపు ఉంటే ఇటువైపు తిరిగింది. ఇక ఇక్కడ ఈయన అరకు అడ్వెంచర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి బయటనైతే లోపల ఉన్న వాటి గురించి అయితే చెప్పారు. కాకపోతే ఇన్నైతే లేవు, ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. మీరు అది గమనించుకుని టికెట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ మ్యూజియం. థ్యాంక్ యూ. ఏం చెప్పగలం ఎంతకన్నా.